హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఏంటంటే వివో కంపెనీలో VIVO Y20 మొబైల్ని అన్బాక్స్ చేసి సో స్పెసిఫికేషన్స్ అండ్ ఇనీషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఇలా మనం చూద్దాం. సో మీరు చూసుకుంటే మనకి రీసెంట్గా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే జరిగాయి కదా. సో దాంట్లో నేను మీకు ఏంటంటే ఈ మొబైల్ని తెప్పించడం అయితే జరిగింది. బికాస్ ఆఫ్ మనకి అరౌండ్ 2500 రూపీస్ అయితే మనకి తగ్గింది. అండ్ అదేవిధంగా మనకి 10% క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ని యూస్ చేయడం వల్ల ఇంకా తగ్గడం వల్ల సో నేను ఈ మొబైల్ని అయితే తెప్పించడం అయితే జరిగింది. సో చూద్దాం, అన్బాక్స్ చేసి సో మనకి బాక్స్లో ఎటువంటి కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అదేవిధంగా మనకి ఆ ప్రైస్ బడ్జెట్లో మనకి ఇది వాల్యుబులా కాదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి వివో కంపెనీలో వివో వై సిరీస్లోనే మనకి VIVO Y20 అనేది చాలా పాపులర్ అయింది. సో అంత తక్కువ ప్రైస్లో మనకి ఎక్కువ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో అండ్ అదేవిధంగా 13MP ట్రిపుల్ కెమెరా. సో ఇలా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మొబైల్ అన్బాక్స్ చేసి సో మనం క్లియర్గా అయితే చూద్దాం. నేను మీకు మొత్తం చూపిస్తాను. అండ్ అదేవిధంగా కెమెరా శాంపుల్స్, వీడియో శాంపుల్స్ అన్ని కూడా మనం అన్బాక్స్ అయితే చూద్దాం. సో ఇంకేం మాత్రం లేట్ చేయడం మన అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం గాయ్స్. సో గాయ్స్, మనకి అన్బాక్సింగ్లోకి వచ్చేస్తే బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది గాయ్స్. అండ్ అదేవిధంగా మీరు బాక్స్ మీద చూసుకుంటే పైన మీకు టాప్లో వివో అని చెప్పే బ్రాండ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా పక్కన చూసుకుంటే మీకు ఇది 6GB ర్యామ్ 64GB రోమ్ మోడల్ అనమాట. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే మీకు Y20 అని చెప్పేసి ఉంది, కింద Y సింబల్ ఉంది. అండ్ అదేవిధంగా రైట్ చూసుకుంటే మీకు Y20 అని చెప్పేసి రాస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ తిప్పితే మీకు ఏంటంటే VIVO Y20 యొక్క హైలైట్ స్పెసిఫికేషన్ గురించి కొన్ని మెన్షన్ చేశారు. పైన చూసుకుంటే మీకు Y20 అని చెప్పేసి ఉంది. అండ్ అదేవిధంగా పక్కన చూసుకుంటే వివో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఇది 18 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన ఇంట్లో 5000 mAh పవర్ బ్యాటరీ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ట్రిపుల్ మ్యాక్రో కెమెరా అయితే మనకి దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఎలా ఉంది అనేది. అండ్ నెక్స్ట్ అదే కింద చూసుకుంటే మనకి వివో మేడ్ ఇన్ ఇండియా అండ్ అదేవిధంగా సార్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకి ఇది అబ్సిడియన్ బ్లాక్ కలర్ అనమాట. సో 6GB 64GB వేరియంట్. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే మనకి స్క్రీన్ సైజ్ చూపిస్తున్నాడు. సో 16.55 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. అండ్ అదేవిధంగా నెట్ క్వాంటిటీ చూసుకుంటే మనకి 1 అని చెప్పేసింది, నెట్ కంటెంట్స్ అని చెప్పేసింది. సో దీనిలో మనకి ఏంటంటే మనకి వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఒక హ్యాండ్సెట్, ఛార్జర్, USB కేబుల్, వారంటీ కార్డు, క్విక్ గైడ్, సిమ్ ఎజెక్ట్ టూలు, 1 కేస్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయనేది. అండ్ మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే మనకి October 2020 అని చెప్పేసింది. అండ్ ప్రైస్ చూసుకుంటే మనకి 17,990 అని చెప్పేసింది. మనకి ఫ్లిప్కార్ట్లో ఇది నేను 13,500కి అయితే తెప్పించానమాట. సో ఇంకా మనకి సైడ్ అయితే ఏం లేవు. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఒక సీల్ అయితే వాళ్ళు మనకి ఇచ్చినారనమాట. సో బాక్స్ మొత్తం మీద మనం ఓపెన్ చేయాలంటే ఆ సీల్ని అయితే కట్ చేయాలి. సో మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఒకసారి ఆ సీల్ని అయితే కట్ చేసేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు ఏంటనేది ఒకసారి మొత్తం అయితే చూసేద్దాం. అండ్ అదేవిధంగా బాక్స్ని మనం కట్ చేసేసిన తర్వాత ఓపెన్ చేస్తే స్టార్టింగ్ మనకి ఒక ప్యాక్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా డైరెక్ట్గా దాని లోపల మొబైల్ అయితే ఉంది. సో మొబైల్ పక్కన పెట్టేద్దాం. ఇంకా అదేవిధంగా మనకి దాంట్లో కంటెంట్స్ ఏమేమి వచ్చాయో ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఒక సేఫ్టీ కేస్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మన అవి ఇచ్చున్నారు. నెక్స్ట్ అదేవిధంగా లోపల చూసుకుంటే ఛార్జర్ అయితే ఉంది. ఈ ఛార్జర్ చూసుకుంటే మనకి ఇది 9 volts 2 amperes అంటే మనకి ఇది 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా దీంట్లో మనం చూసుకుంటే మనకి దీంట్లో Type-C పోర్ట్ అయితే ఇవ్వలేదు గైస్. మనకి దీంట్లో మైక్రో USB పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది ఒకటే బ్యాక్ డ్రాప్ అనమాట. బికాస్ ఆఫ్ మిగిలిన కంపెనీస్ అన్ని కూడా మనకి ఏంటంటే ఈ ప్రైస్ వేరియంట్స్లో మనకి Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి వీళ్ళు ఏంటంటే మైక్రో USB పోర్ట్ అయితే ఇచ్చారు. సో అదొక్కటే బ్యాక్ డ్రాప్ అనమాట ఛార్జింగ్ విషయంలో. కానీ మనకి ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం బెనిఫిటబుల్. సో చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. సో మనకి ఛార్జింగ్ తీసుకొస్తే చూడండి. సో ఈ విధంగా మనం అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి బిల్ క్వాలిటీ అంతా కూడా చాలా సూపర్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు బిల్ క్వాలిటీ అంతా కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం వైట్ కలర్లో వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్, ఇన్పుట్ లెవెల్స్ అని కూడా మనం మెన్షన్ చేసేది. ఇది కూడా మనం మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది. అండ్ అదేవిధంగా వైట్ బాక్స్లో చూసుకుంటే మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా దాంట్లో మనకి ఒక వారంటీ కార్డ్ అండ్ అదేవిధంగా బుక్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఏంటంటే స్టార్ట్అప్ గైడ్ అనమాట. సో మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేది అక్కడ మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్క్రీన్ సైజెస్, డీటెయిల్స్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా దాంతో మనకి ఒక సిమ్ ఎజెక్ట్ టూల్ అయితే మళ్ళీ మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఒక వారంటీ ఇన్ఫర్మేషన్, వారంటీ కార్డు అన్ని కూడా దీంట్లో మనకి ఈ బుక్ లాగా ఇచ్చారు. సో దీంట్లో మనకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా మాగా చూసుకుంటే మనకి సేఫ్టీ కేసు. సో మీరు చూడొచ్చు ఈ సేఫ్టీ కేసు అనేది పర్లేదు, నార్మల్గానే ఉంది. సో మీకు ఎడ్జెస్లో చూసుకుంటే మీకు ఏంటంటే కొంచెం బిల్డప్ అయితే ఇచ్చారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి పట్టుకున్నప్పుడు రఫ్గా ఉండేదానికోసం. ఇంకా మీకు ఇవన్నీ ఏంటంటే నార్మల్ యూస్కి అయితే పనికి వస్తాయి. కానీ మీకు ఒక హై యూస్కి అయితే మీకు ఈ ప్రొటెక్టింగ్ కేసులు అనేవి అంత యూస్ఫుల్ కావు. కానీ పర్లేదు, ఒక నార్మల్ యూస్కి అయితే దీన్ని అయితే యూస్ చేయొచ్చు. ఓకేనా. సో ఇంకా మనం మొబైల్ విషయానికి వచ్చేస్తే సో ఒకసారి మొబైల్ కవర్ తీసేద్దాం. సో మొబైల్ కవర్ తీయగానే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు మొత్తంగా మనకి ఏంటంటే గ్లాస్ ఫినిషింగ్ టైప్లో అయితే మనకి ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు రిఫ్లెక్ట్
రిఫ్లెక్ట్ అవుతుంది. మనకు లైట్ పడిన వెంటనే మనకి ఏంటంటే రిఫ్లెక్షన్ అయితే జరుగుతుంది అనమాట. సో అండ్ అదేవిధంగా మీకు రైట్ సైడ్లో చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చినారు. అండ్ అదేవిధంగా మీకు చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సారు అండ్ అదేవిధంగా పవర్ బటన్ అయితే మనకి మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి సిమ్ కార్డ్ ట్రే ఉంది. దీనిలో మనకి 2 నానో సిమ్స్ అండ్ అదేవిధంగా ఒక మైక్రో యూఎస్బీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ పైన చూసుకుంటే మనకి ఏంటంటే ఏమైతే ఇవ్వలేదన్నమాట. సో కింద చూసుకుంటే మనకి ఏంటంటే స్పీకర్ గ్రిల్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే స్పీకర్ గ్రిల్స్తో పాటుగా మీకు ఏంటంటే మైక్రో యూఎస్బీ పోర్ట్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా పక్కన చూసుకుంటే మీకు ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ అదేవిధంగా 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఏంటంటే వివో అనే బ్రాండ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా వివో బ్రాండ్తో పాటుగా మీకు ఏంటంటే ట్రిపుల్ కెమెరా, మీకు ఇందాక చూపించాక ఏ ట్రిపుల్ కెమెరా అని మనకి వీళ్ళు మనకి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏంటంటే 13MP +2 MP +2 MP ట్రిపుల్ కెమెరాతో రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీంతో పాటుగా మనకి ఏంటంటే ఫ్లాష్ లైట్ కూడా మనకి దీంట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ మొత్తంగా మీకు ఏంటంటే ఒక గ్లాస్ ఫినిషింగ్తో అయితే ఉంది, కాకపోతే గ్లాస్ అయితే కాదు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మీకు ఏంటంటే ఇది ఫ్రంట్ మీకు ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. మీకు ఏంటంటే పైన మీరు చూడొచ్చు కాలింగ్ స్పీకర్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మీకు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు. అండ్ అదేవిధంగా అసలు మనం బూటింగ్ అంతా చేసేద్దాం. బూటింగ్ అంతా చేసిన తర్వాత మనకి దీంట్లో కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది, చూద్దాం అసలు చెక్ చేద్దాం అది కూడా. సో బూటింగ్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా మొబైల్ అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే బ్లోట్వేర్ చూసుకుంటే అమెజాన్, ఫోన్పే, స్నాప్చాట్, స్పాటిఫై, ఫేస్బుక్ ఇలా నాకు కనిపించిన కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే కొన్ని కనిపించాయి. సో వీళ్ళు మనకి ప్రీ బిల్డ్గా అయితే ఇచ్చారు. అది మనం అన్ఇన్స్టాల్ చేసామంటే చేసేయచ్చు. సో మనకి రిమైనింగ్ యాప్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి, గూగుల్ అసిస్టెంట్ అని, అమెజాన్ అని, సో ఫోన్పే, పాడ్కాస్ట్, రికార్డర్ ఇలా మనకి కొన్ని వాళ్ళు అయితే మనకి బ్లోట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఏవైతే బ్యాన్ చేశారో ఆ బ్లోట్వేర్ అయితే లేదు మనకి. సో అప్డేట్ అయిందనమాట. సో ఒకసారి మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్లో మనకి అసలు ఎంత ర్యామ్ కన్జ్యూమ్ అయింది ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం, వేటి స్పెసిఫికేషన్తో వస్తుంది అనేది. సో ఒకసారి మనం మొబైల్ ఓపెన్ చేసేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఫన్ టచ్ ఓఎస్ ఇది 10.5 వర్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 10తో రావడం జరుగుతుంది. ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 460 ఆక్టా కోర్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఇది మనకి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 1.8 GHz రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకి ఇది ఆగస్ట్లో అయితే జరిగిందనమాట. సో సాఫ్ట్వేర్ వెర్షన్, కెర్నల్ వెర్షన్ అన్ని కూడా మనకి ఇచ్చారు. యూజర్ టైం చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ మనం ఫోన్ ఆన్ చేసినప్పుడు మన యూజర్ టైం పడుతుంది ఇక్కడ 6 minutes అని చెప్పేసి ఇక్కడ ఉంది. అండ్ అదేవిధంగా మనం పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ 10 వెర్షన్ అయితే మనకి ఇక్కడ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ర్యామ్ చూస్తే 6GB ఉంది, ఫోన్ స్టోరేజ్ చూస్తే 64GB అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం. ఆండ్రాయిడ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆండ్రాయిడ్ వెర్షన్ మీరు చూస్తే 10 అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో అండ్ అదేవిధంగా మనకి ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్, లేకపోతే పాస్వర్డ్, లేకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, ఫేస్ అన్లాక్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బాగా పర్ఫెక్ట్గా యాక్యురేట్ అండ్ స్పీడ్గా మనకైతే ఇవైతే వర్క్ చేస్తున్నాయి. అండ్ అదేవిధంగా మనం ఒకసారి కెమెరా శాంపుల్స్కి వచ్చేస్తే ఇక మీరు చూడొచ్చు మన బ్యాక్ సైడ్ కెమెరాతో తీస్తున్నాను ఇప్పుడు నేను. సో బ్యాక్ సైడ్ మీరు 13MP +2MP +2MP ట్రిపుల్ కెమెరా అయితే మనం ఈ ఫోటోస్ అయితే తీసాం. సో ఇక్కడ అవైలబుల్ స్పేస్ చూసుకుంటే మనకి 49GB అయితే ఖాళీ ఉంది అవుట్ ఆఫ్ మనకి 64GBలో. సో గైస్ మీరు అన్బాక్సింగ్ అయితే చూశారు కదా. ఇప్పుడు కెమెరా శాంపుల్స్ని చూశారు అండ్ అదేవిధంగా వీడియో శాంపుల్స్ని చూశారు. సో ఇది VIVO Y20 యొక్క అన్బాక్సింగ్ అండ్ కెమెరా శాంపుల్స్, వీడియో శాంపుల్స్. సో ఈ మొబైల్ ఒక 1 week యూస్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది నేను మీకు క్లియర్గా ఒక 1 week లోపల ఒక డీటెయిల్డ్ రివ్యూని అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరెన్నో అన్బాక్సింగ్లు, రివ్యూల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.